నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వివిధ కేసుల్లో నిందితులు ప్రవర్తన మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణ చేస్తాం। చీరాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాలలోని పేరాలలో కన్నుల పర్వంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు। నగరోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। చీరాల పరిసర ప్రాంతాల్లో చూపరులను కనువిందు చేసిన కారు మబ్బులు। పలు ప్రాంతాల్లో మేఘాలు రహదారిని దట్టంగా కమ్మేసిన వైనం। చీరాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు। ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం నమోదైన కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరును సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు। చీరాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు। ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం నమోదైన కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరును సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు। ఈ కేసులోని ముద్దాయిలను ఇప్పటికే అరెస్టు చేశామని, ముద్దాయిల మీద నిరంతర నిఘా ఉంటుందని, ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। వరుసగా నేరాల్లో పాల్గొంటున్న వారి మీద రౌడీ షీట్ తెరవబోతున్నామని, ఇంకనూ నిందితుల ప్రవర్తన మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు। జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కి ముందు గానీ, కౌంటింగ్ రోజు గానీ, కౌంటింగ్ తర్వాత గానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు। ఈరోజు చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్, తర్వాత చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్, మొత్తం చీరాల కాన్స్టిట్యుయెన్సీలో పోలింగ్ డే, పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది। ఎవరైతే ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పడ్డారో వాళ్ళందరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది। ఎవరైతే ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ 41 నోటీస్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది। ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది। మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటివి ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి। ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది। కౌంటింగ్ రోజు కానీ, కౌంటింగ్కి ముందు, కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చెలరేగితే వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। ఎవరైతే దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయో, ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము। ఎవరైతే మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ కానీ, అంటే జిల్లా నుంచి బహిష్కరణ, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాం। మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రాం కూడా ఉంటుంది। అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నాము। కౌంటింగ్ రోజు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది। ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత, కౌంటింగ్ ముందు ఇక్కడ కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఇక్కడ కూడా ఉండదు। చీరాల పట్టణం పేరాలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది। చీరాల పట్టణం పేరాలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది। మేళతాళాలు, కనకతప్పెట్ల నడుమ అమ్మవారి నగరోత్సవం పురవీధుల గుండా ముందుకు సాగింది। మహిళలు త్రిశూలాలను నాలికల మీద గుచ్చుకొని భక్తులు తమ భక్తిని చాటుకున్నారు। విశేష అలంకరణలో దర్శనమిస్తున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు।
చీరాల పరిసర ప్రాంతాల్లో కారు మబ్బులు చూపర్లను కనువిందు చేశాయి. చీరాల జాతీయ రహదారి మొదలుకొని పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్, చీరాల రూరల్ ప్రాంతాల్లో మేఘాలు రహదారిని దట్టంగా కమ్మేశాయి. చీరాల పరిసర ప్రాంతాల్లో కారు మబ్బులు చూపర్లను కనువిందు చేశాయి. చీరాల జాతీయ రహదారి మొదలుకొని పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్, చీరాల రూరల్ ప్రాంతాల్లో మేఘాలు రహదారిని దట్టంగా కమ్మేశాయి. దూరం నుంచి చూస్తుంటే రహదారిని మేఘాలు కవ్వించుకొని ముద్దాడాయా అనే విధంగా తెల్లటి పాలను పోలిన రంగులో వాహన చోదకులకు, పాదచారులకు దర్శనమిచ్చాయి. మరోవైపు వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడటంతో పాటుగా చల్లటి గాలులు వేయడంతో ప్రజలు ప్రకృతి సోయగాలను తెగ ఎంజాయ్ చేశారు. చాలా మంది ఈ ప్రకృతి అందాలను తమ మొబైల్ ఫోన్స్ లో బంధించే పనిలో నిమగ్నమయ్యారు. అంతెందుకు మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు సైతం ఓ వ్యక్తి తన మొబైల్లో తీసిన దృశ్యాలే కావడం విశేషం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం సైతం కొనసాగినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సోమవారం సైతం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కాగా సోమవారం జరిగిన 2 షిఫ్ట్లలో మొదటి షిఫ్ట్లో 250 మంది విద్యార్థులకు గాను 241 మంది, సాయంత్రం టెస్టులలో 250 మంది గాను 245 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తెలంగాణ రాష్ట్ర మద్యాన్ని తరలిస్తున్న 2 వ్యక్తులను చీరాలలో జీఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ కొండయ్య కేసు తాలూకా వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తెలంగాణ రాష్ట్ర మద్యాన్ని తరలిస్తున్న 2 వ్యక్తులను చీరాలలో జీఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్ లో మద్యాన్ని తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 99 క్వార్టర్ మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న చీరాల, కారంచేడు గ్రామాలకు చెందిన రాఘవ, చిన్నబాబులపై కేసులను నమోదు చేసినట్లు చీరాల జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చీరాల ప్లాట్ఫామ్ మీద ఆర్పీఎఫ్ సిబ్బంది మరియు జీఆర్పీ సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా చార్మినార్ ఎక్స్ప్రెస్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగ్ను కలిగి దాన్ని చెక్ చేయగా 99 వాటర్ బాటిల్స్ 180 ml మ్యాజిన్ హౌస్ బాటిల్స్ కలిగి ఉంటుంది. వాళ్ళ మీద అదుపులో తీసుకుని వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపుతుంది. ఇటువంటి లిక్కర్ బాటిల్స్, ఇటువంటి అనుమానాస్పద ఇలాంటి ఎటు చేసినా కూడా వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం, చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే తెలియబడుతుంది. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవినివారిపాలెం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు.
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవినివారిపాలెం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. ఎన్నికల రోజున చోటు చేసుకున్న ఘర్షణల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 150 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామాన్ని క్షుణ్ణంగా పోలీసు అధికారులు సిబ్బంది తనిఖీ చేశారు. కాగా గ్రామంలో తిరిగి ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గ్రామంలో పోలీస్ పికెట్ కూడా కొనసాగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో 3 రోజుల పాటు నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీదేవి భూదేవి వేరువేరుగా 2 వాహనాలపై రాగా మలయప్ప స్వామి గరుడ వాహనంపై వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు, పూబంతాట, వర్ణమయూరం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చతుర్వేద పారాయణం అనంతరం భైరవి, నళినాకాంతి, శంకరాభరణం, హిందుస్థానీ నాదస్వరంపై నీలాంబరి రాగాలు, మేళం, ఢమరుక వాయిద్యం మొదలైన వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఎస్ఈ2 జగదీశ్వర్ రెడ్డి, డివైఈవో లోకనాథం భక్తులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వాకింగ్ సభ్యులు ఇస్తల సుభాష్ని లుతారన్ జూనియర్ కాలేజీలో గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు 5,000 రూపాయలు అందజేయగా హెచ్ఎం వీరాంజనేయులు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీలకు, బాలింతలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్న ఊరా మస్తాన్రావు ట్రస్ట్ కి మరియు మజ్జిగ, చలివేంద్రం కలిపి 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురుప్రసాద్, శ్రీనివాసరావు, మస్తాన్రావు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సో మీరందరూ ఎస్పెషల్లీ మా బ్యాచ్ పేరు చెప్పండి. అందరూ కూర్చోవాలి. చైనా బ్యాచ్ ఎందుకు కూర్చుందో కొత్త తెలియదు కదా. మేము ఏం చేసేవాళ్ళం అంటే వాకింగ్ వచ్చి ఒకే కబుర్లు చెప్తాం. మాకు జగన్మోహన్ రావు గారు చెప్తా ఉంటారు, మేమందరూ వీళ్ళు తింటా ఉండేవాళ్ళం. ఇక అట్లా అంటే మాకు ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే పాలిటిక్స్, తర్వాత జీకే అని చెప్తా ఉండేవాళ్ళు. ఇంకా మాట్లాడుతూ ఉండడంతో గ్రూప్ గా వచ్చాం. సో ఆ గ్రూప్ కాస్త మరి మన అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్లు పెట్టి అభినందనలు తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి ఒకే కానీ ఇచ్చి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతకంటే ఆనందంగా ఉంది. ఇంతమంది మిత్రులు ఉన్నారు. ఒక క్రమశిక్షణ జస్ట్ ఏం లేదు. ఎవరైనా చీఫ్ గెస్ట్ గా చూసి కార్యక్రమం జరిగేటప్పుడు మనందరూ ఆయన గౌరవించాలి. చివరి వరకు ఆ కార్యక్రమం అయినంత వరకు ఉండాలి. ఏదైనా తెలిసి సేవా కార్యక్రమం చేసేటప్పుడు ఆ విలువలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. చివరికి ఆ కార్యక్రమానికి పరిమితి కూడా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మన వాకర్స్ అసోసియేషన్ సభ్యుల దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే అది మాత్రం దుర్వినియోగం కావట్లేదు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీ, తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని, మరో ద్రోణి దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు మొత్తం 9 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్లిన ప్రత్యేక దళాలు హెలికాప్టర్ శిథిలాల వద్ద రైసీతో పాటు ఇతరుల మృతదేహాలను పసిగట్టారు. ఆ తర్వాత వారి భౌతిక గాయాలను తబ్రిజ్ నగరానికి తరలించారు. రైసీ మృతదేహం కోసం జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధిపతి హుసేన్ కోలివన్ తెలిపారు. మృతుల పార్థివ దేహాలను ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ కు తరలించినట్లు వెల్లడించారు. అక్కడ వాళ్ళ ఖననం చేయనున్నట్లు చెప్పారు. వాయువ్య ఇరాన్ లో పర్వత శ్రేణుల్లో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిన విషయం తెలిసిందే.
బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పరుగులు తీస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా బ్యాంకింగ్ రంగ నికర లాభం 3 లక్షల కోట్ల రూపాయలు దాటింది. లిస్టెడ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నికర లాభం ఆర్థిక సంవత్సరం 2023లో 2.2 లక్షల కోట్ల నుంచి 39% పెరిగి 3.1 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. గత ఏడాదితో పోలిస్తే 34% పెరుగుదల నమోదైంది. ప్రైవేటు రంగ బ్యాంకులు 1.2 లక్షలతో పోలిస్తే తమ నికర లాభం 42% పెరిగి దాదాపు 1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం నాటి నుంచి బ్యాంకింగ్ రంగంలోని ప్రభుత్వం, ప్రైవేటు రెండు రంగాల మధ్య ఆదాయం భారీగా పెరిగింది. సివిల్స్ ఈ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఐఏఎస్ సాధిస్తే అంతకు మించిన సక్సెస్సే లేదన్న రేంజ్ లో ఉంటాయి సెలబ్రేషన్స్. రిజల్ట్స్ వచ్చిన 2-3 రోజులు ఏ మీడియాలో చూసినా విజేతల కథనాలు, వాళ్ళ ఇంటర్వ్యూలే. ఎలా చదివారు, ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, ఎలా సక్సెస్ సాధించారు, ఇలా ప్రతి ఒక్కరి విజయగాథల్ని ప్రతి అక్షరంలోనూ వివరించే ప్రయత్నం చేస్తారు రాసేవాళ్లు. ఇక వారిపై కురిసే ప్రశంసల గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యులకు మరింత చేరువవుతున్నాయి. ఇందులో భాగంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆంపియర్ మాగ్నస్ రియోలి ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు బాగా తగ్గాయి. దేశ మార్కెట్లోకి తన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన తర్వాత ఆంపియర్ తన పాత మోడల్లో కొన్నింటి ధరలు తగ్గించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా రియోలి ప్లస్, మాగ్నస్ ఎల్టీ, మాగ్నస్ ఈఎక్స్ ధరలను 10,000 రూపాయల వరకు భారీగా తగ్గించింది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరింది. దాంతో ప్లే ఆఫ్స్ కి చేరిన 4 జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో మైదానంలో ఆటగాళ్ల మెరుపులు ఏమో గానీ వరుణుడిదే పై చేయి అవుతుంది. గత 3 మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించగా 2ంటిని రద్దు చేశారు. దాంతో నాకౌట్ మ్యాచ్లకు క్వాలిఫై అయిన జట్ల ఆటగాళ్లు కలవరపడుతున్నారు. మరోవైపు ఫ్యాన్స్ సైతం రిజర్వ్డే ఉంటుందా లేదా అని చర్చించుకుంటున్నారు. వాన అడ్డుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ కేసుల్లో నిందితులు ప్రవర్తన మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణ చేస్తాం. చీరాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాలలోని పేరాలలో కన్నుల పర్వంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. నగరోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. చీరాల పరిసర ప్రాంతాల్లో చూపరులను కనువిందు చేసిన కారు మబ్బులు. పలు ప్రాంతాల్లో మేఘాలు రహదారిని దట్టంగా కమ్మేసిన వైనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.